మళ్ళా జాతర తాగుతుంది, టీఆర్ఎస్ పార్టీ జాతర తాగుతుంది. కాబట్టి ఎక్కడ చూసినా ప్రజలలో మంచి ఆదరణ వచ్చింది. నిన్న డబీర్పురం అట్లే జరిగింది, ఇలా కామన్కోళ్ళు అట్లే జరిగింది, రేపు ఇంకోతాలు కూడా అట్లే జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుందో నాకే అర్థం కాలేదు. నేను బాగా డీప్గా పోతే ప్రజలలో బాగా డిఫరెంట్ వచ్చింది. 2 ఏళ్ల సంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అంతకుముందు 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఉంది. కేసీఆర్ ప్రభుత్వంలో మంచిగా నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, మంచిగా రైతు బంధు వచ్చింది, దళిత బంధు వచ్చింది, బీసీ బంధు వచ్చింది. ఇప్పుడు ఏ బంధు లేదు, ఉన్న బంధువులని పని చేసుకుంటున్నారు. దానికి తోడు తినే తెప్పించిన నీళ్ళు వస్తుండే, మంచిగా 24 గంటల కరెంట్ వస్తుంది. ఇప్పుడు వారానికి ఒకసారి నీళ్ళు వస్తలేవు, వారానికి ఒకనాడు వస్తుంది. ఉచిత బస్ అన్నారు, మహిళలకు ఉచిత బస్ వేసింది కానీ అసలు బస్సే వస్తలేదు. అసలు ఇప్పుడు మా మహిళలంతా తిడుతున్నారు, స్టూడెంట్స్ అంతా తిడుతున్నారు, మాకు బస్సే వస్తలేదు అని. ఇట్లా కాంగ్రెస్ చేసినంత అబద్ధాలతోటి మేము 2000 ఇస్తాము ఆడబిడ్డలకు, మేము తులం బంగారం ఇస్తాము, మేము ఆడబిడ్డలకు కూతురు ఇప్పిస్తాము. మనం ఇవన్నీ మాయమాటలు చెప్పి అబద్ధాలు చేసి జిల్లాల డాక్టర్తో గెలిచిద్దాం. ఎన్ని దినాలు ఉంటాం అబద్ధాలు ఆడతాం, ఎన్ని దినాలు పరిపాలన చేస్తాం? 5 ఏళ్ళు చేస్తాం, 2 ఏళ్ళు అయితే అయిపోయింది, ఇంకా 2 ఏళ్ళే ఉంది కదా. మళ్ళీ ప్రజలందరూ మళ్ళీ మాకు కేసీఆర్ కావాలి, మా కేటీఆరే రావాలని ప్రజలు ఎదుర్కొంటారు. ఈ ఆదరణ చూస్తే నాకే ఎందుకంటే నిజంగా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, కాంగ్రెస్ మాత్రం ఘోరంగా విఫలమైపోయింది. ఇక్కడ నీళ్ళు ఇస్తలేరు, కరెంట్ ఇస్తలేరు, బేరాలు లేవు, సారాలు లేవు, పైసలు లేవు. అమ్మమ్మలకు నాయనమ్మలకు సంచులలో కూర్చుంటాయి. ఇదే మా కేసీఆర్ 3000 పెంచుకోవచ్చు, వాళ్ళు వచ్చి 4000 ఇస్తాను ఇవ్వలేదు, అన్న కూడా మోసం చేశారు. కాబట్టి భారీ మెజారిటీతో ప్రతి మున్సిపాలిటీ కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ప్రజలంతా